అందుకే నమస్కారం. నా చిన్నప్పుడు గుళ్ళకి వెళ్తున్న మూమెంట్లో జనాలు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆ జనాన్ని చూసి ఆ క్రౌడ్లో నా వల్ల కాక నేను పక్కొచ్చేసేవాడిని. ఏమో నాకు తెలీదు అప్పుడు. గాలిగోపురం దండం పెట్టేవాడిని, ద్వయస్తంభం దండం పెట్టేవాడిని. మూల విరాట్టు గర్భగుడి ఎక్కడ ఉంటాయంటే చూసి ఆ మూల విరాట్ ఉంటే ఆ దాన్ని ఏమంటారు, మూల విరాట్ ఉన్నటువంటి పైన మరల గోపురం టైప్ ఉంది కదా, దాన్ని దండం పెట్టుకునేవాడు. జనాలు ఎవరు అట్లా వెళ్ళి చక్కగా మూల విరాట్ దండం పెట్టుకుని వచ్చేవాడు. తర్వాత నాకు తెలిసి మా తాతగారు చెప్పారు. నన్ను హరిప్రసాదరావు, నా పేరు శివప్రసాద్, మా తాతగారు హరిభక్తుడు, హరిప్రసాదరావు అంటాడు. ఆయన అద్భుతమైన పాండిత్యం గలవాడు. మా తాతగారు గోపాల్ గారు. నన్ను హరిప్రసాదరావు, నువ్వు తెలుసో తెలియకో మొత్తం సవ్యంగానే చేసావు నాయన. మూల విరాట్ని దర్శించుకోవడానికి మనకు అవకాశం లేనప్పుడు, అక్కడ జనాలు ఎక్కువగా ఉన్నప్పుడు, ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు ధ్వజస్తంభానికి దండం పెట్టుకో, మూల విరాట్కి దండం పెట్టినట్టే. గాలిగోపురానికి దండం పెట్టుకో, మూల విరాట్కి దండం పెట్టినట్టే. మూల విరాట్ ఉన్న గర్భగుడి ఆ గోపురం ఉంది, దాన్ని దండం పెట్టుకో, మూల విరాట్కి దండం పెట్టినట్టే. దండం పెట్టుకుని మనస్ఫూర్తి కోరుకో, చాలు నాయన అన్నాడు. రీసెంట్ చెక్ చేశాను, ఇంకొకటి ఏదో ఉంది. నేను మొత్తం సో ఇప్పుడు విషయం ఏంటి మరి, మరలా చెప్తున్నా. మూల విరాట్ని దర్శించుకుంటేనే దేవుని దర్శించుకున్నట్టు అని మాత్రం మైండ్లోంచి తీసాడు. అండ్ పండుగ రోజు ఆ ముహూర్తంలో ఆ తిథిలో అప్పుడు దేవుని దర్శించుకుంటేనే దర్శనమైనట్టు అనేది కూడా మైండ్లోంచి తీసాడు. పండుగలప్పుడు చేసుకుందాం, దీపాలప్పుడు దీపాలు వెలిగిద్దాం, టపాసులు కలుద్దాం, భోగికి భోగి మంటలు వేద్దాం, సంక్రాంతికి గొబ్బెమ్మలు ముగ్గులు ఎంజాయ్ చేద్దాం, దీపావళికి వెలిగిద్దాం, దసరాకి మహిషాసుర మర్దిని కాల్చేద్దాం, రావణాసురుడు. సరే చెప్పుకుంటూ పోతే పండుగ చేసామని చేద్దాం. బట్ ఆ రోజు గుడికి వెళ్ళటము, గుంపులుగా జనాలు ఉన్నా తోసుకొని లేదంటే అలాగే ఉండి గంటల నుండి దర్శనం చేసుకొని రావటం అంటే కరెక్ట్ అయితే కాదు. ఇది నా ఒపీనియన్. పండితులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మూల విరాట్ని దర్శనం చేసుకోలేనప్పుడు ఇప్పుడు నేను చెప్పినట్టుగా గాలిగోపురం, ధ్వజస్తంభం, మూల విరాట్ ఉన్నటువంటి గర్భగుడి, ఆ ప్రాకారం, ఆ ఆలయ శిఖరం, ఇవి దర్శించుకున్నా అంతే భాగ్యం కలుగుతుంది, అంతే పుణ్యఫలం వస్తుంది, మూల విరాట్ని దర్శించుకున్నటువంటి భాగ్యం కలుగుతుంది అని నాకైతే తెలుసు. ఇంకా అడిషనల్గా ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా మూల విరాట్ని దర్శించుకోలేనప్పుడు ఆ గుడికి దరిదాపులలో లేదా ఆ పుణ్యక్షేత్ర దరిదాపులలో ఏం చేస్తే బాగుంటుంది కింద కామెంట్లో తెలియచేయండి.